హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేసి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు ప్రత్యేక గ్రాడ్యుయేషన్ వస్త్రదానంలో నెత్తిపై టోపీ ధరించి వేడుకల్లో నేత్రపరంగా పాల్గొన్నారు. కేర్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధి కృషి చేస్తోందని డాక్టర్ వినయ్ కుమార్ అభినందించారు. చిన్నపిల్లల మనసు ఎంతో సున్నితమైందని, ఆ మనసును కష్టపెట్టకుండా మానసిక ఒత్తిడి దూరంగా ఆడుతూ పాడుతూ విద్యను అందించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల పద్మ మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు మానవత్వం, మంచితనం, పెద్దవారిని గౌరవించడంపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, టీచర్లు కలిస్తేనే పిల్లలు అభివృద్ధి చెందుతారన్నారు. పిల్లల్ని ప్రోత్సహించి మోటివేట్ చేస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆమె స్పష్టం చేశారు. No. Show your team. Today not ratio. And all the team who was working since yesterday for the Nirmala and all other children who have been helping for this arrangements. I wholeheartedly thank everyone. ఈరోజు మా స్కూల్ యూకేజీ పిల్లలు గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇది వాళ్ళ ఫస్ట్ సక్సెస్ వాళ్ళ లైఫ్లో. పిల్లలు ఏ సక్సెస్ కానీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు యూకేజీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. సో మనము ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఫస్ట్ చదువు అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. సో పేరెంట్స్ కూడా ఈక్వల్ రోల్ తీసుకోవాలి. పేరెంట్స్, టీచర్స్, స్కూల్ అందరూ కలిస్తేనే పిల్లల్ని ఒక మంచి భావి భారత పౌరులుగా చేయవచ్చు. పిల్లలకి చదువుతో పాటు ఒక రెస్పెక్టబుల్ సిటిజన్స్ అంటే ఒక చిన్నగా సింపుల్ వర్డ్స్ ప్లీజ్ చెప్పడము, థ్యాంక్ యూ చెప్పడము, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, అంటే ఒక హ్యూమన్ వాల్యూస్ మనము చిన్నతనం నుంచే నేర్పిస్తే వాళ్ళ లైఫ్లో ముందు బాగా ఎదుగుతారు. అండ్ నాట్ ఓన్లీ స్టడీస్, పిల్లల హెల్త్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, వాళ్ళ న్యూట్రిషన్, వాళ్ళ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా పేరెంట్స్ చక్కగా చూసుకోవాలి.